జై భీమ్. రాష్ట్రంలో దగ్గర ఎస్సీ సామాజిక వర్గాలపైనే మరీ ముఖ్యంగా దళిత లీడర్లపైనే హత్యలు మరీ ముఖ్యంగా దౌర్జన్యాలు దాడులకు దిగుతున్న సందర్భాన్ని మనం ఈ యొక్క రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత లీడర్లు కానీ లేదంటే ప్రజా సంఘాల నాయకులు కానీ లేదా మేధావులంతా కూడా తప్పనిసరిగా ఒక తాటిపైకి రావాల్సిన సందర్భం కూడా తప్పనిసరి వచ్చిందని చెప్పి భావిస్తూ, అదేవిధంగా నిన్నటి రోజున విజయవాడ ధర్నా చౌక్ నందు అనేక కుల సంఘాలన్నీ కలుపుకొని ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున టిఎం రమేష్ హత్యను నిరసిస్తూ ఆ హత్యకి ఖండనగా పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు ఎన్నో సమస్యలపైన ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి రమేష్ గారు ఎంఆర్పిఎస్ సంబంధించి దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎక్కడ సమస్యలు ఉన్నా సరే తను వెనుకడుగు వేయకుండా పనిచేసినటువంటి రమేష్ పైన కొంతమంది దుండగులు నిర్దాక్ష్యంగా దారుణంగా ఘోరంగా ట్రాక్టర్తో బుద్ధి చంపడం, మరి రాడ్లతో ఇనుప రాడ్లతో కొట్టడం, వీటన్నిటిపైన కూడా అన్ని ప్రజా సంఘాలు లేదా ఎంఆర్పిఎస్ సంఘాలు నిన్న విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా చేసినందుకు మా ఎస్సీ జనసంఘం తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల్ని లేదా వీటన్నిటిని నియంత్రించాలంటే తప్పనిసరిగా మేధావులు లేదా సంఘాలంతా కూడా తప్పనిసరిగా ఒక్క తాటిపైకి రాల్సిందిగా అందరికి కూడా మా ఎస్సీ జనసంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలి, స్పెషల్ కోర్టు ఉండాలి, ఎస్సీ చట్టం ఉంది. కానీ అయితే ఏళ్ళ తరబడి ఆ యొక్క చట్టం ద్వారా నిందితులు తప్పించుకునే పరిస్థితి వస్తుంది విచారణలో లేట్ కావడం వల్ల. అందుకోసం స్పెషల్ కోర్టుగా తీసుకొని లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రాణాలకు దిక్కులేని పరిస్థితి అయిపోతా ఉంది. ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తాడో, ఎవరైతే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పుల్ని బయటికి తీసుకురాగలుగుతాడో వాడిపైన డైరెక్ట్గా హత్య చేయడానికే సిద్ధమవుతున్నారు. ఈరోజు ఒకప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంతమేరకు డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంకో రకంగానో బెదిరించేవాళ్ళు, అయితే ఏకంగా చంపడానికే పుట్టుకుంటున్న సందర్భం. మనం ఈ రోజు కూడా మేల్కోకపోతే రానున్న రోజుల్లో ఇంకా మరింత దళిత నాయకులు కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో మా ఆఫీస్ పైన కూడా దాడి జరిగితే ఇప్పటికి కూడా మాకు సరైన న్యాయం జరగకపోవడం నిజంగా శోచనీయం, చాలా బాధాకరం. అయితే ఏదేమైనా సరే ఆఫీస్ సంబంధించిన అంశాల్లో మేము డిపార్ట్మెంట్కి మా యొక్క సమస్యను కానీ అక్కడ జరిగిన సంఘటన కూడా వివరించాం. త్వరలోనే పోలీసులు కూడా వాటిని ఛేదిస్తారని చెప్పేసి ఇప్పటికి కూడా నమ్ముతా ఉన్నాం. లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ఏం చేయాలో అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు మాకు ఏర్పాటు చేయాలి. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగతిగా ఆ యొక్క విచారణ జరిగి నిందితులు ఎవరైతే ఉంటారో శిక్ష కనీసం 4-5 కేసులు అయినా శిక్ష పడితే కనీసం ఎంతో కొంత ఈ హత్యలు ఆగుతాయని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా నిన్న ధర్నా చౌక్ సంబంధించి మేము కూడా వెళ్ళాల్సిన సందర్భం. అయితే ఇక్కడ అనంతపూర్లో డిపార్ట్మెంట్ వేసి మాకు కూడా ఇక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల అనివార్య కార్యాల వల్ల వెళ్ళలేని పరిస్థితిలో మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న ఉద్యమానికి మేమంతా కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.